దేని నుండి స్వతంత్రత? రోగము నుండి స్వతంత్రత. అయ్యో ఈ రోగము పోదు కావచ్చు, ఈ రోగంలోనే నేను చనిపోతాను కావచ్చు, ఈ రోగం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని నువ్వు అనుకుంటూ కృంగిపోతూ బాధపడుతున్నటువంటి సందర్భంలో నీ రోగానికి మందుగా యేసయ్య తన దేహం మీద దెబ్బలను తిన్నాడు, తన రక్తాన్ని కార్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని ఏ మందు నీ దేహంలో పని చేయకపోవచ్చు. ఈ లోకంలో అనేక హాస్పిటళ్ళు తిరిగి తిరిగి నీవు అలసిపోయినటువంటి స్థితిలో ఉండొచ్చు. ఇక ఏ మందు నా దేహంలో పని చేయదు, ఇక మరణమే నాకు దిక్కు అని నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉండొచ్చు. కానీ నీ రోగం విషయంలో దేవుడు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో దెబ్బలు తిని నీకు విడుదలనిచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత, మనకు స్వస్థత. ఏ మందు పని చేయకపోవచ్చు, కానీ ఈ మందు పని చేయకుండా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే నీ అవయవాలను, నీ శరీరాన్ని, నీ నరములను, నీ ఎముకలను, నీ దేహమును నిర్మించినటువంటి వాడు ఆయనే. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లే.